రైతే రాజు రైతే రాజు అంటుంటారు కదా. ఎక్కడండి రైతులు రాజు అవుతారు? వర్షాలు పడకుండా ఎండలేలా కాస్తుంటే పండిన పంట చేతికి రాబోతుంది, ఇంకా ఎన్నో వస్తుంది అనంగా కోసి నాటిన పైరుని ఆవులకి వేయాలంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసా. అసలు ఏం జరిగిందో చెప్పనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సంగీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే అస్సలు బాగాలేదు. ఎందుకు బాగాలేదంటారా? నాటాము పైరు, ఇప్పుడు ఎండాకాలమే, మరి నీళ్ళు చూసి నాటుండాలి కదా అని చాలామంది అనుకుంటారు. నీళ్ళు ఉన్నాయనే నాటాము, చూసి అంటే ఇంకా అందరితో పాటు నాటాము నీళ్ళు ఉన్నాయనేసే. బట్ ఇది మధ్యలో ఎలా దెబ్బతింటున్నాను అస్సలు అనుకోలే. ఈ పొలం చూడండి ఎలా ఉందో. నాటినప్పుడు చాలా బాగా బతికింది, మొత్తం బాగా బతికింది. ఎక్కువ నారు కూడా పెట్టి నాటాం, మిషన్ నారే. చేతి నారు కూడా ఇంతకుముందు నాటుతున్నాం, ఇప్పుడు మిషన్ నారే నాటుతానని చెప్పాను కదా. అయితే చూడండి మొత్తం ఎలా చనిపోయిందో, కసవంతా ఎలా వచ్చేసింది. సరే పోనీలే, ఇంకా ఉండేదన్నా బాగుంటుందేమో అని చెప్పేసి వాటికన్నా ఎంత పెట్టుబడి, ఎన్ని వేల మందులు కొట్టాము, ఎంతెంత ఎరువులు వేసామో కడుపు కాలిపోతుంది అనమాట. ఏం చేస్తాం, ఏం చేయలేము. కసువు ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, ముందు ఉన్నది మళ్ళీ కసువు మందు కొట్టాడు మా ఇంటి ఆయన. కసువు మందు కొట్టాడు, ప్లస్ మళ్ళీ మనుషులు పెట్టి పెరికిచ్చాము. మళ్ళీ మేము కూడా పెరికామన్నమాట, మేమే ఇంట్లో వాళ్ళము. అయినా కూడా ఇది మళ్ళీ వచ్చేసింది. బట్ ఏం చేయలేం కాబట్టి సరే పోనీ, ఇది పోయింది. అటు సైడ్ అంతా బాగుందనమాట. చూడండి అది బాగుంది కదా. దానికంతా నీళ్ళు ఇప్పటిదాకా అయితే వేస్తాను, ఎన్ని వచ్చిందనమాట. ఇంకా ఈ సమయంలో నీళ్ళు ఎగ్గొట్టేసింది. కొంచెమా చాలా నాటుండామండి. దేవుడు వర్షాలు పడతాయి కదా ఇప్పుడు, అప్పుడప్పుడు పులకరింపు వానలన్నా పడితే అట్లా అట్లా తడిచినా కూడా పర్లేదు. అలా కాదనమాట, పూర్తిగా ఎండిపోయినది. అందుకని చెప్పేసి ఇంకా చూడండి ఎలా పగిలిపోయినదంటే నేల. అట్నే ఇక్కడ చూడండి అట్లే పగిలిపోయినదనమాట. సరే ఉండే నీళ్ళు అయినా సరే 4 రోజులకి 5 రోజులకి ఒకసారి అయితే ఒక కైకి వేస్తున్నాం అనమాట నీళ్ళు. అవైనా సరే 3 రోజులకి 4 రోజులకైనా అట్లా అట్లా చెమ్మ చేసినా కూడా అట్లా కొన్ని రోజులు వస్తే ఎన్ని వచ్చేసిందంటే తర్వాత బాధ లేదు అనుకుంటే, వర్షాలు పడకపోగా అసలు ఈరోజైతే మా మోటార్ ఎగ్గొట్టేసింది అనమాట నీళ్ళు. మామూలుగా మా చిన్నమామ వాళ్ళది 4 రోజులకి 5 రోజులకి ముందుగానే పూర్తిగా నిలిచిపోయింది. తర్వాత వాళ్ళు అటు సైడు వేరే వాళ్ళది నీళ్ళు వేసుకున్నారనమాట అడిగేసి. ఇటు సైడ్ వచ్చేసి ఇంకొకరిది అడిగేసుకున్నారు. మాకైతే రావా నీళ్ళు అయితే. మా పక్కన వాళ్ళు అడగదామంటేనా ఒక 2 రోజులు అయితే మేము కూడా వేసుకున్నాం, మా పక్కన వాళ్ళు కూడా. అయితే వాళ్ళకే సరిపోవట్లే ఇప్పుడైతే. కాబట్టి ఇంకా ఇదేం చేయలేమని చెప్పి నిన్న కూడా ముందు కట్టాడు మా ఆయన. ఈరోజు పూర్తిగా నిలిచిపోయింది మోటార్ అయితే. మోటార్ పోతుంది, నీళ్ళు రావట్లేదనమాట. 3 మాటలు వేసి అప్పుడు వచ్చాయన్నమాట నీళ్ళు. అది కూడా ఒక రోజుకి ఒక 6 గుంటలకై వారట్లే, 5 గుంటలు పారుతుంది. 5 గుంటలు మా సైడు గుంటలనే అంటాము. అయితే మిగతాదంతా ఎడ చేయాలేమో, ఏం చేస్తాం, ఏం చేయలేము, వదిలేయి అన్నాడు. ఎలా వదిలేస్తామండి, ఎంతో కష్టపడింది. ఏం చేస్తాం, ఏం చేయలేం. దేవుడా ప్లీజ్, దేవుడా వర్షాన్ని పంపించు మా కోసం. కావాలన్నప్పుడు ఆ దేవుడు వర్షాన్ని పంపించడు, వద్దన్నప్పుడు మాత్రం పంపిస్తాడు. శనగ కూడా పెరుకుతున్నారు మా ఊర్లో. అసలు ఇంతకుముందు బండారపల్లిలో ఎంత బాగా వ్యవసాయం చేస్తున్నారంటే పంటలు కూడా చాలా బాగా పండుతున్నాయి అన్నమాట. పైరు కూడా ఒక గుంటకి పైరు వచ్చేసి 4 మూటలు 5 మూటలు అలా అయ్యేది. ఇప్పుడు 2-3 మూటలు అయ్యేదే కష్టంగా ఉందన్నమాట. శనగైతే శనగ కూడా 5-6 మూటలు కూడా అయ్యి ఉన్నాయి ఒక గుంటకి. అప్పుడు లాభం వస్తుంది. అది 3 మూటలు అయితే పెట్టిన పెట్టుబడి వస్తుంది, పర్లేదు. 1-2 మూటలు అయితే ఇంకా పెట్టిన పెట్టుబడికి అటు ఇటు. ఒక మూట అయితే నష్టమే. ఇంకా అలా ఇప్పుడు 2-2.5 మూటలు అయితే అయినాయంట. కొంతమందికి పెరిగి ఉన్నారు, కొంతమంది ఇంకా పెరుగుతూ ఉన్నారు. మా బాధ ఎలా ఉందంటే అలా ఉంది. ప్లీజ్ మీరే నా దేవుడు కాస్త చెప్పండి వర్షం పడాలని చెప్పేసి. ఇంక దీన్ని ఏం చేయలేక ఎందుకు ఊరికే అట్లాగే ఎండిపోయేది పైరు. ఎలా ఎండిపోతుందంటే నీళ్ళు పారకుండా ఇలా ఎండిపోతుంది అనమాట. ఇంక ఇలానే ఎందుకు ఉండేది, కోసన్న ఆవులకు పోసే అన్నాడు మా ఇంటి ఆయన అయితే. కొయ్యాలంటే మనసు రాలా, కానీ ఊరికే అలా ఎండిపోయేది ఎందుకు, ఆవులు ఉన్నాయి కాబట్టి మాకు ఆవులకైనా కోసి పోసేద్దామని చెప్పేసి కోసాను అనమాట. మేకలు కూడా ఇంటికాడ కొన్ని ఉన్నాయి, ఇంక వాటికి కోసానా. మంచి ఎండ, నీళ్ళు వేరే కైకి వేసిన కరెంట్ పోతుంది. ఆడే ఉండి చూసి అయితే వేసుకుంటూ ఇంక ఇప్పుడు వచ్చి కోసాను. ఇంకా వాటిని కట్టేసి ఇంటికి ఎత్తుకొని పోవాలి, మోపు కట్టేసి. అయితే నిన్న ముందు కొడుతున్నాం అనమాట. ఇంకెందుకు బాగా కొట్టేది, నీళ్ళు లేని దానికంటే ఉండేదన్నా బాగుండేదన్నా రాని, కొంచెమైనా పెట్టిన పెట్టుబడి నేనేం చేసేది, నష్టపోతాను. దాని వరకన్నా
నష్టం రాకుండా దానికన్నా అప్పులు కాకుండా కట్టని అన్నాడు. ఏదో చేసుకో అన్నాను. ఇలా అయితే మా కై పక్కన వాళ్ళు చూడండి, వాళ్ళది కూడా కొసాన కొద్దిగా ఎర్రగా ఉందన్నమాట ఆకులు. ఎందుకంటే చెమ్మ లేకుండా మాది కూడా. ఇక్కడైతే పర్లేదు. వేరే కైలో అయితే అదిరిపోయింది అదనమాట. అదేంటంటే నీళ్ళు ఫుల్గా పారితే కై నిండా ఉబ్బుకుంటే అప్పుడు బాగుంటుంది. ఫలసంగా వేసిన అనమాట, అన్ని కైలకు కావాలి కదా అని చెప్పేసి. అయితే అదిరిపోయాడు చూసి నేను ముందు కొట్టి తిట్టినాడు అనమాట. ఏంది ఇలాగా నీళ్ళు వేసేది అనేసి. ఏం చేయమంటావు బాబా, ఇంకా అంత ఫుల్గా వారాలంటే రోజుకి ఒక కయ్య, ఇంక ఇవన్నీ ఎప్పుడు వారుతాయి అంటే పోతే పోయింది అట్లా అని చెప్పేసి అక్కడక్కడ అలా పెట్టేసి అలా బాగా బారినాయి అని చెప్పి తిట్టినాడు అనమాట. ఇంక ఇది వచ్చి కై పక్కన వాళ్ళది కసువు నాటున్నారు. అన్న అయితే మేకలు పొట్టేళ్ళు ఉన్నాయి, వాటికి కోసుకుంటున్నాడు. ముదిరిపోయిన కసువు తినట్లేదు అని చెప్పేసి ఇంకా ఆవులకైతే కోసిపోస్తున్నా. మొన్న అయితే ఈ గెనం మీద అటు సైడ్ బాగా కోసేస్తున్నా కసువు. ఇదైతే ముదిరిపోయినది, ఇది కూడా కోసేయాలి. నడుచుకొని వెళ్తా అన్నా, పడుకోన్నది పాము అనమాట. పాములు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే పడుకోన్నది పాము, అదేం చేయదు కదా అని చెప్పేసి సౌండ్ విన్నద్దు కదా మనం వచ్చేది, పాటలు పెట్టుకొని ఉంటా. అందుకని ఏమన్నా ఉంటే పురుగు బుట్ర వెళ్ళిపోతుందని చెప్పేసి అది అట్లా ఇట్లా పడగెత్తింది. గుండెకాయలు జారిపోయినాయి. ఇంకా ఒకదాన్ని నా చుట్టుపక్కల ఎవరు లేరు, పరిగెత్తే వెనక్కి వెళ్ళిపోయినా. ఇంకా ఆడోన్లో దండం పెట్టుకొని అమ్మ నేను ఏదైనా తప్పుని చేస్తుంటే నన్ను క్షమించి నన్ను వదిలే తల్లి అని చెప్పేసి వెళ్ళిపోయినా. నేను అనుకుంటా పాములు కనిపించినా దెయ్యాలు కనిపించినా వీడియోస్ తీసుకోవాలి అనేసి అప్పుడు అనుకుంటాం, కానీ ఆ సిచ్యువేషన్లో చాలా భయం అవుతుంది. అది చెప్తే కొంతమంది ఏమన్నారు, ఇదే మాట అన్నారు, వీడియో తీసుకుంటే ఏమి అంట అనిపిస్తుంది. అప్పుడు చాలా భయం వేస్తుంది అనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇలా వెళ్ళిపోయిన ఫోన్ ఏమో చేతిలోనే ఉన్నది. సో మా కైలు కూడా నాగుపాములు చాలా ఉన్నాయి. పాములు పెద్ద పెద్ద పాములే. చాలామంది చెప్తుంటారు జాగ్రత్త. అక్కడ నేను కసువు నాట రోడ్డు వారా తెలుసా మీకు, అక్కడ ఉంది చూడండి, ఇదిగోండి అక్కడ, ఎక్కడ అక్కడ ఎండి కసువు ఉంది కదా, అక్కడ నేను కూడా ఇలా జాడి నాటాను అనమాట. అయితే అక్కడ కూడా నాగుపాము పెద్దది అటు సైడ్కి ఇటు సైడ్కి రోడ్డు మీద తిరుగుతా ఉంది. ఆవులు కట్టేస్తున్నా కదా అక్కడ కూడా ఉంది. నువ్వేంది భయం లేకుండా అలాగే ఇక్కడే ఉంటావు నీడకి అనేసి. నాకైతే అక్కడ ఎప్పుడు కనిపించలే, ఇక్కడైతే కనిపించింది. బట్ మనం ఏదైనా చేస్తే మనల్ని ఏదైనా చేస్తాయి, మనం ఏం చేయనప్పుడు అవి ఏం చేయవు. బట్ టైం బాగాలేనప్పుడు కూడా ఏమన్నా చేస్తాయి కాదనలా. జాగ్రత్తగా ఉంటాను, ఉండాలి, అంతే కదా చెప్పినమాట. ఇకపోతే మీ సైడ్ ఎలా ఉన్నాయి వర్షాలు? మా సైడు మా ఊర్లో తప్ప చుట్టుపక్కల అంతా పడ్డది. తిరుపతి, కాళహస్తి, ఇంతకుముందు మీకు లైవ్లో కూడా చెప్పా చాలాసార్లు. తిరుపతి, కాళహస్తి, రేణిగుంట అంతా పడ్డాయి. మా ఊర్లో మాత్రం గుడ్డ తడిపిడు వాన అట్లా పడిందంటే పడింది, అట్లా నేల తడవని కూడా అంతే, అప్పుడే వెళ్ళిపోతుంది అనమాట. ఓన్ పోస్తే ఇప్పుడు కావాలి కదా వాన, దేవుడు చూస్తున్నాడు కదా కావాలనే. వీళ్ళు సంవత్సరానికి 3 పైర్లు పెడుతున్నారు, పెట్టకూడదని చెప్పేసి అదేమో అలా చేస్తున్నాడేమో. బతికితే కష్టపడి బతుకుదామంటే ఆ దేవుడికి ఒప్పదేమో. మీరు బాగుపడిపోతే ఎలా అని చెప్పేసి అలా చేస్తున్నాడేమో అనుకుంటా. దేవుడు కదా అలా అనకూడదు అంటారేమో, కడుపు మండితే అలాంటి మాటలే వస్తాయి. మరి ఈ ఆకు ఇలాంటిది ఇంకోటి ఉంటుంది, అది దేనికో యూజ్ చేస్తారు. తాటి చెట్లు చాలా నరికిపించేసినాం, కొన్ని ఉన్నాయి. అవి పండ్లు కాయలు అయినప్పుడు తిన్నాము కొన్ని, ఇంక ఇప్పుడు పండ్లు అయిపోయినాయి అనమాట. శనగేస్తున్నాం, ఇదంతా చేయలేక ఇప్పుడు మొత్తం పైరు నాటేసినా. బట్ ఇది కూడా పోయింది. మా వాళ్ళే కడుపు మండిపోయి ఇంక పైరు పెట్టేది లేదు, ఏం లేదు, బీడు పెట్టేద్దాం, లేకపోతే సద్దా నాటున్నారనమాట. మా కై పక్కన వాళ్ళు వేరే వాళ్ళు వేస్తున్నారు. అది పెట్టుబడి లేని పని, జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా అంటే అదే చూసుకుంటూ ఉండాలి. పిట్టలు, చిలుకలు అవి తినేస్తాయి, పౌరాలు అవి, కాబట్టి చూసుకుంటూ ఉండాలి. అది మేలు. ఈసారి అదే చేస్తాను చెప్పి మా కై పక్కన ఒక మామ అయితే చెప్పాడనమాట. నేను కూడా మా బావ చెప్పా, వద్దు బావ పైరొద్దు ఏమొద్దు, ఎవరు చేయడానికి అది చేసిన దానికి ఫలితం రాలేదు కదా, ఎందుకు వద్దు, కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చల్లేద్దాం అంటే మా మామ ఏమన్నాడంటే, మా చిన్న మామ ఏమన్నాడంటే, కొద్దిగా శనగేసుకుందాము, కొద్దిగా పైరు నాటుకుందాము, కొద్దిగా రాగులు నాటుకుందాము, రాగులు తింటే చాలా మంచిది, కొద్దిగా సద్ద చల్లుకుందాము, అలా కొంచెం కొంచెం నాటుకున్నామంటే కూరగాయలు కూడా కొన్ని నాటుతారనమాట. వాళ్ళైతే ఇంటి వరకు నాటుకుంటారు. నేను కూడా నాటుతున్నా ఒకప్పుడు, బట్ ఇప్పుడు అంతా పైరే నాటేస్తున్నారు అనమాట మా వాళ్ళు అయితే. కాబట్టి కొంచెం కూరగాయలు నాటుకుందాము, బీట్రూట్, క్యారెట్, పంది చిక్కుడుకాయలు, వంకాయలు, కాకరకాయలు, సిర్రాకు, పాలాకు, చుక్కాకు, అన్ని రకాల
వెజిటేబుల్స్ అంటే ఎక్కువ కాదు, కొద్దిగానే అది చేసుకునేది మేలు. వాటర్ ఉంటే రోజు కష్టపడాలి. మిరప చెట్లు కూడా కొద్దిగా నాటుతున్నారు మా ఊరు సైడ్ అయితే, ఎక్కువ కాదు. పూలు కూడా కొంచెమే. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే శనగ ఎక్కువ, బండార్పల్లిలో శనగ అంటే చాలా ఎక్కువగా వేస్తున్నారనమాట, పంట చేస్తున్నారు. అయితే ఇప్పుడు శనగ నిలిపేసినారు, పైరు నాటుతా అన్నారు. ఎందుకంటే అది కష్టం కానీ లాభం రావట్లేదని చెప్పేసి కొద్దిసేపు అన్న భూమాతకి సెలవు ఇస్తేగా, రెస్ట్ ఇస్తేగా లేదనమాట. రేత్రి మొగలు దున్నతనే ఉంటారనమాట. ఇంకా అలా కొన్ని రోజులు పోతే ఇది కూడా పోయేసి పైరు కూడా శనగ రెండు తక్కువైపోతాయి. శనగ రేట్లు పోతుందన్నమాట కాయలు అయితే, ఎందుకంటే తక్కువగా నాటారు కాబట్టి. ముందు పైరు వేసాం కదా, అది డబ్బులు ఇంతవరకు ఇలా. ఇంక ఈ పైరు కూడా ఎన్నొచ్చి ఇంకా కోతగా వస్తాము, ఇంతవరకు లేదనమాట. తిరుగుతూనే ఉండారు. ఇంకా అలా నెక్స్ట్ ఏం పెడతారో తెలియదు కానీ ఏదో ఒకటి. ఇప్పుడు పైరు పెట్టకపోయినాం అనుకో, వాళ్ళు పైరు పెట్టలేదు ఏం పెట్టలేదు అని దారిని పోయే వాళ్ళంతా అడగతానే ఉంటారు. పెట్టినామనుకో అవసాట్లు పడాలి, పడితేనే కష్టం రూపాయి అనేది వస్తుంది. ఏది అంత ఈజీగా రాదు. కాబట్టి దేవుడా కాస్త కనుకరించి తండ్రి, మీరైనా చెప్పండి ఫ్రెండ్స్. ఇక ఇలా ఉన్నాయి మా ఊర్లో బాధలు. మీ ఊర్లో వర్షాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. పడుతున్నాయా లేదా ఎలా ఉందనేసి. ఎందుకో చెప్పాలనిపించి, ఇప్పుడు హ్యాపీనెస్ని పంచుకున్నప్పుడు బాధను కూడా పంచుకోవాలి కదా. నా సబ్స్క్రైబర్స్ అయినా మీరు ఈ వీడియోని మీకు షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలనిపిస్తే తప్పకుండా చెప్పండి కామెంట్స్లో, నేనైతే వింటాను, కాదని లేదు. చాలామంది నా వీడియోస్ చూసి నాకు చాలా వరకు కామెంట్ చేస్తున్నారు. కొన్నిటికి ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఇంట్లో వాళ్ళు నా బాధను అర్థం చేసుకోకపోయినా మన సబ్స్క్రైబర్స్ అయినా మీరు చూసి అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది నువ్వేం చేస్తుంటావు కైకాడ అంటుంటారు. ఏదో ఒకటి చేస్తాను, నా ఖాళీగా అయితే ఉండను. ఇప్పుడు కూడా బట్టలు ఉతికేసి కైకి నీళ్ళు వేసి ఆవులు కసుగు కోసిపోసి జాడు కొద్ది కోసిపోసా, ఎండు కసు వేసి మళ్ళీ వచ్చి పచ్చి కసుగు వస్తున్నా. మేకలకి ఎత్తుకోవాలి, ఆవులకి ఎత్తుకోవాలి. ఇంకా మళ్ళీ వాటికి నీళ్ళు చూపించాలి. కరెంట్ ఉన్నదో లేదో తెలియదు, ఉంటే మళ్ళీ వేరే కైకి ఆ కై పారిపోయింటే చూసి మార్చుకోవాలన్నమాట. ఎలా ఉంది మీతో మాట్లాడి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలన్నా ఇవ్వలేనమాట, మాట్లాడుతూనే ఉండాలంట. అలా ఉంది. కాబట్టి ఈ వీడియోని చూసి మీకు ఏమనిపించిందో, మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి వీలైతే కొంతమందికి షేర్ చేయండి. మా బాధను ఇంకొంతమంది తెలుసుకుంటారేమో అనుకుంటున్నా. లేదు వద్దు అనుకుంటే స్టాప్ చేసేయండి, ఓకేనా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇన్సోప్ నా వీడియోని చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. బై బై, సీ యూ, టాటా.